ఈ జగమంతా రామమయం. జై శ్రీరామ్. అణువణువులోను పరమాణువులోను జడ పదార్థంలోను జీవ పదార్థంలోను సర్వం నిండి ఉన్నది రామతత్వమే. రాముడు కానిది, రాముడు లేనిది ఈ జగత్తులో ఏమీ లేదు. రాముడి ఆలయాన్ని అయోధ్యలో నిర్మించటం, ఆ దర్శన భాగ్యం చేసుకునే మొట్టమొదటి తరం మనదిగా మనమందరం గర్వపడాల్సిన విషయం. ఇక రాముడు లేని చోటు, రాముడు అసలు లేని గ్రామం అంటూ లేదు. ప్రతి గుండె కూడా, భారతీయుడి ప్రతి గుండె కూడా అది రామగుడే. కాబట్టి ఒక సాకార రూపం దాల్చనున్న అయోధ్య రామాలయాన్ని, ఆ నిర్మాణాన్ని, ఆ నిర్మాణ వైభవాన్ని, దర్శన భాగ్యాన్ని మనం స్వాగతించుకుంటూ, రాముడి గురించి మహాకవులందరూ తమ కావ్యరచన చేశారు. వాగ్గేయకారులు అమృతతుల్యంగా గంగా ప్రవాహంలా సంకీర్తనలు రచించారు. ఇలా ఎందరెందరో జానపద కవులు అక్షరం ముక్క రాని వారు కూడా రాముడి గురించి గానం చేస్తుంటారు. వారికి అక్షరం రాదు, కానీ అలవోకగా అట్లా రామనామం, రామకీర్తనలు, రామ జానపద గీతాలు ఇవన్నీ కూడా వాళ్ళ నాల్కల మీద నాట్యం చేస్తూ ఉంటాయి. ఎంత అద్భుతం చూడండి. రామతత్వం, రామనామం, రామగానం ఇలా తరతరాలుగా యుగ యుగాలుగా మనకు అందుతున్న అమృతం. అది అమృతాన్ని ఆస్వాదిస్తున్నాం మనం. అది అదృష్టం కదా. మనం ప్రతి భారతీయుడి అదృష్టమే అదృష్టం. తర్వాత ఇప్పుడు ఈ రాముడిని గానం చేసే విధానంలో ఇందాకే అనుకున్నాం మనం, అక్షరం ముక్క రాని వారు కూడా ఎన్నో విధాలుగా, ఎన్నో సాంప్రదాయాలుగా గానం చేస్తూ ఉంటారు. ఇలాంటి నృత్య రూపకాలు, లేదంటే గానపరంగా చేసేవాళ్ళు, జానపదంగా ప్రజల్లో ఎలా వేళ్ళూని కొనిపోయిందో రామతత్వము, ఆ రామతత్వాన్ని వ్యక్తం చేయటానికి వాళ్ళు ఏ విధమైన ప్రయోగాలు చేసి అమృతతుల్యంగా మనకు అందిస్తున్నారో, వారసత్వ సంపదగా అది మనకు అందుతుందో అవన్నీ వివరించడం కోసం, అవన్నీ విశేషాలు చెప్పడం కోసం, అలాగే తల్లిదండ్రుల ప్రేమ ఎంతగానో పొందితే సంతానం అంతకంటే ఎక్కువగా తమ తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటారు. ఉదాహరణగా రాముడే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాతృప్రేమను ఎంతగా ఆస్వాదించాడో, అంతగా ఆస్వాదించిన ఆయన మీద వారి ప్రభావం ఎంతున్నదో ఆ విశేషాలన్నీ వివరించడం కోసం కూడా మనకి ఇరువురు విశిష్ట అతిథులు మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఒకరు నడిచే గ్రంథాలయంగా సుప్రసిద్ధులైన ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అలాగే ఆధ్యాత్మికవేత్త వారు కూడా చక్కటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చక్కగా వివరిస్తూ ప్రసార మాధ్యమంలో అందరికీ కూడా పరిచయస్తురాలు డాక్టర్ భేరి సునీత రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన జానపద రామాయణం తెలుగులో ఎంత లోతుగా పరిశీలన జరిగాయి? అసలు జానపదం అంటే ఏమిటి? జనపదం అనేటటువంటి మాట మొదటిదండి. జనపదం అంటే కుగ్రామం, పల్లె అని అర్థం. జనపదాల్లో ఉన్నవారు జానపదులు అని అర్థం. జానపదులు పురీజనులు అనేటటువంటి మాట అరణ్య పర్వంలో ఎర్రన గారు ప్రయోగించారు మొదటగా. అంటే కవిత్రయంలో ఎర్రన ఆ విధంగా ప్రయోగించారు. కాబట్టి జానపదులు అనేటటువంటి మాటకు పల్లెల్లో ఉన్నవాళ్ళు, గ్రామీణ వాసులు అనేటటువంటి అర్థం పూర్వం నుంచి ఉండింది. కానీ రాను ఏమైందంటే ఎక్కడ జానపదత్వం ఉంటుందో అది జానపదం అనేటటువంటి ఒక నిర్వచనం వచ్చింది. అంటే ఒక గుంపు మనస్తత్వం జానపదం అని అమెరికన్ ఫోక్లోరిస్టులు వాళ్ళు నిర్ణయం చేశారు. అయితే గుంపు మనస్తత్వమే కాదు, పల్లెల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ యొక్క అమాయకమైనటువంటి స్థితి, తర్వాత చదువు రాకున్నా కానీ ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండడము, ఆ తర్వాత ఈ ప్రకృతి నుండి సేకరించి లేదా స్వీకరించినటువంటి అంశాలతోటే వాళ్ళు జీవితాన్ని కొనసాగించడం అనేటటువంటి చేశారు.
కాబట్టి జానపదం అనగానే ఒకప్పుడు పల్లెల్లో లేకుంటే అడవుల్లో ఉన్నటువంటిది, అడవుల్లో ఉంటుంది గిరిజన పదం అనేటటువంటి మాట కూడా ఉండింది. కానీ జానపద శాస్త్రవేత్తలు చివరికి నిర్ణయించింది ఏంటంటే జానపదత్వం అనేది ఎక్కడ ఉంటే అది జానపదమే అని నిర్ణయించారండి. అది అందువల్ల గిరిజన పదం నుంచి వనజన పదం నుంచి ఆ తర్వాత గ్రామీణ జీవితంలోకి వచ్చినప్పుడు జానపదం అనేటటువంటిది వచ్చింది. మొదటిది గిరిజన పదం, ఆ తర్వాత వనజన పదం అంటే అరణ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కొండల్లో ఉన్నవాళ్ళు, చెట్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత గ్రామీణ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యావసాయిక జీవనం ప్రధానంగా కొనసాగిస్తున్నటువంటి ఇదంతా కూడా జానపదం కిందకే వస్తుందండి. దాంట్లో జీవించే వాళ్ళు జానపదులని అనపడతారు. అంటే ఏదైతే సంప్రదాయం ఉన్నదో ఆ సంప్రదాయాన్ని తనలో మమేకం చేసుకొని ముందుకు సాగినప్పుడు అది జానపదం అవుతుంది. అది రామాయణం కూడా అలాగే జానపదంలో కలిసిపోయింది. అయితే అదొక సాంప్రదాయం. ఎప్పుడో జానపదం ఇది రామాయణం కంటే ముందుదే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాళ్ళు అక్షరాభ్యాసం లేకున్నా కానీ ప్రకృతితో జీవించారు, చెట్లతో జీవించారు, కందరాల్లో జీవించారు, ఈ నీళ్లతో జీవించారు, ఈ మట్టితో జీవించారు. కాబట్టి ఏది తెలియని కాలం నుంచి వాళ్ళు ఎట్లా జీవించాలి ప్రకృతిలో అని తెలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జానపదుని కిందకే వస్తాడు. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి మాటగా అగ్నిమీళే పురోహితం అని ఋగ్వేదం యొక్క మొదటి మాటగా విమర్శకులు నిర్ణయించారు, భాషాశాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇది ముఖ్యంగా భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలు, భాషాశాస్త్రవేత్తలు. సో మొట్టమొదటి కావ్యం ఏమిటి అంటే ఆది కావ్యం రామాయణం అని నిర్ణయించారు. ఎట్లా నిర్ణయించారు అంటే మొదటి కావ్యంలో మొదటి శ్లోకం ఏమిటి అని అంటే వాల్మీకి అరణ్యానికి తమసా నది తీరానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఆ చెట్టు మీద కలిసి ఉన్నటువంటి ఆ పక్షులను ఒక బోయేవాడు బాణంతో కొడితే ఒక పక్షి కింద పడి గిలగిల కొట్టుకుంటుంటే మరో పక్షి దాని చుట్టూ తిరుగుతూ కూ 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 అంటూ వేదనతో అన్నటువంటి ఆ స్వరం విని ఆ స్వనం విని అప్పుడు ఆయన పలికినటువంటిది మొట్టమొదటి శ్లోకం లేదా మొట్టమొదటి కావ్యంగా మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ విధునారేకం అవధి కామమోహితం అని. ఓ నిషాదుడ ప్రతిష్టన్ని వందుదో శాశ్వతాబ్దముల్ కామమోహితమేకంబున్ క్రౌంచ యుగ్మాన చంపుటన్. కలిసి ఉన్నటువంటి జంట పక్షులను చంపినందువల్ల నీవు శాశ్వత కాలాల పాటు నిలబడేటటువంటి ప్రతిష్టను పొందుతావా అని ఈ విధంగా శోకం నుంచి శ్లోకం వచ్చింది అంటారండి. అదే రామాయణానికి మూలమయ్యింది, నాంది అయ్యింది. కలిసి ఉన్న సీతారాములను విడదీసిన బోయ రావణాసురుడు అనేటటువంటి భావం కలిగేటట్టుగా నాందిగా శ్లోకం వచ్చిందని పెద్దలు నిర్ణయించారండి. కాబట్టి అలాంటి సంస్కృతంలో వచ్చినటువంటి ఆ రామాయణం జనం అప్పటికే పాడుకుంటున్నారు అనేది ఒకటి ఉన్నది. కాబట్టి జానపదం ఈ రామాయణం కంటే ముందు వచ్చింది. వాల్మీకి ఇవన్నీ విని రామాయణాన్ని వ్రాసాడు అనేదండి. సంతోషం అండి. శోకం నుంచే శ్లోకం ఉద్భవించింది కాబట్టి రాత్రి తర్వాతే ఉషోదయం అయినట్లుగా ఆయన హృదయంలో రామాయణం అనే ఉషోదయం ఉదయించింది కాబట్టి చాలా సంతోషం. ఆ విధంగా ప్రతి మనిషిలో కూడా రామతత్వాన్ని నింపుకొని ఆ చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేయాలని చాలా చక్కగా చెప్పారు. సంతోషం అండి. అమ్మ, శ్రీరామ జననం, శ్రీరాముడి కళ్యాణం, శ్రీరాముడి వనవాసం, శ్రీరాముడి పట్టాభిషేకం, ఈ 4 సందర్భాల్లో కౌసల్యాదేవి మనోభావాలు ఎలా ఉన్నాయి, ఎలా వ్యక్తం చేసింది, ఎలాంటి ఆ భావనలకి ఎలా లోనైంది? అయితే వారిని మీరు ప్రశ్న అడిగారు. అయితే దానికి నాందిగా ఉత్తముని పేరేమి, ఊరు పేరేమి, సత్యపురుషులగన్నా సాధి పేరేమి, ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య, సత్యపురుషులగన్నా సాధి కౌసల్య అని నేను మా జానపదులు చెప్పినటువంటి ఆ కౌసల్య మాతను స్మరిస్తాను. తల్లి పరంధాముడికే జన్మనిచ్చిందంటే మరి తల్లి ఎంత పుణ్యం చేసుకుందో కదా. కౌసల్య అమ్మ అనగానే మనకు అమ్మ అంటే ఏ యుగమైనా అమ్మే, దేవుడికి జన్మనిచ్చిన అమ్మే. నిజం చెప్పాలంటే మనందరం మన గుండెల్లో గుడి కట్టుకునేటువంటి రాముడికి ఆ తల్లి 10 నెలలు తన గర్భంలో మోసింది అంటే మరి దేవుణ్ణి మించినటువంటి తల్లిగానే మనం చెప్పాలి. మరి అలాంటి తల్లి ఎవరైనా సరే, ఏ స్త్రీమూర్తి అయినా తను ఒక ఇల్లాలుగా ఉన్నప్పుడు పెద్దగా ఆనందం ఉండదండి. ఎప్పుడైతే తను మాతృమూర్తి అవుతుందో అప్పుడు పరిపూర్ణత్వం వస్తుంది, పూర్తి ఆనందాన్ని పొందుతుంది.
అలా చూసినట్టయితే మరి దశరథులకు ఆవిడ పట్టమహిషి అయినప్పటికీ కూడా అంత ఆనందం లేదు అంటారు. ఎందుకంటే తనతో పాటు ఇంకొక ఇద్దరు తనకు సవతులు వచ్చారు. అంతేకాదు సంతానం లేదు అనేటువంటి ఒక బాధ నిరంతరం ఉన్నటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి సంతానం కోసం యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు. ఎన్నో చేయడమే కాదు, పట్టమహిషిగా ఆ దశరథుడితో పాటు ఆ యాగశాలలో కట్టిక నేల మీద పరుండినటువంటి తల్లి తన సంతానం కోసం. అంటే గర్భంలో తన ఒక బిడ్డను మోస్తే చాలు అనుకున్నటువంటి తల్లి. అంత కష్టపడినటువంటి చివరికి మనకి పుత్రకామేష్టి జరగడం, పావకుడు వచ్చి పాయసాన్ని ఇవ్వడం, తల్లి మరి చైత్ర మాసంలో మనకి శ్రీరాముడి జన్మం జరిగింది. అప్పుడు అదొక ఆనందం, తల్లిగా తాను పొందినటువంటి ఆనందం. అంతేకాదు ఆ వంశంలో తానున్నటువంటితో పాటు తనతో పాటు మరో ఇద్దరు రాణులు కూడా ఇంట్లో 4 ఊయలలు వేసుకున్నటువంటి ఆనందం అద్భుతమైంది, అది మర్చిపోలేనిది. అందుకని ఆ ఇంట్లో తిరిగాడేటువంటి ఆ 4 పిల్లల్ని కూడా అత్యంత ఆనందంగా పెంచుకొని 3 తల్లులు ఒకటిగా పెంచారు అక్కడ. కౌసల్యమ్మ ఆనందం అక్కడ మనం అంటే శ్రీరాముడి జన్మలో ఆ ఆనందం చెప్పలేనటువంటిది. సాక్షాత్తు ఆ భగవంతుడే తన గర్భంలో ఉన్నాడు అన్న సంగతి తెలియకుండా తల్లిగా పెంచింది. అందుకే ఇక్కడే కాదు, ఆ అమ్మ ఎక్కడెక్కడ కనపడుతుంది వివిధ ఘట్టాలు అంటే మరి విశ్వామిత్రుల వారు వచ్చి యాగరక్షణకు పంపించమంటారు. దశరథుడేమో వద్దని ఏడుస్తాడు పసిపిల్లవాడని. వశిష్ఠుల వారు కులగురువేమో పంపించు నేనున్నా అంటారు. అప్పుడు తల్లి తాను కూడా పంపించమంటే పంపించగలిగాడు. అందుకని విశ్వామిత్రుల వారు వెళ్తున్నటువంటి ఆ పిల్లలు ఆ రాత్రి పడుకున్నాక లేచినప్పుడే కౌసల్య సుప్రజారామ అంటూ ఇప్పటికీ మనం మరచిపోలేనటువంటి ఆ సుప్రభాతం అక్కడ వచ్చిందంటే ఆ తల్లి గర్భంలో పుట్టి ఆ తల్లి దీవెనతో బయటకు వచ్చిన వాడుగానే ఆ మహర్షి మనల్ని అక్కడ ఆ పిల్లల్ని లేపారు. ఇక మరి కళ్యాణం అంటారా, యాగరక్షణ తర్వాత మరి అలా వెళ్ళినటువంటి ఆ పిల్లలు ఎలా వచ్చారు. తర్వాత కళ్యాణం మిథిలానగరంలో జరిగింది. వచ్చినప్పుడు కళ్యాణాన్ని తల్లి చూడలేదు. ఎందుకంటే మనకు రామాయణంలో తెలిసినటువంటి కథే. కళ్యాణాన్ని అయితే కౌసల్యమ్మ చూడలేదు. కానీ తరువాత జరిగినటువంటి కాలంలో మరి అరణ్యాలకు పంపించాలంటే ఈరోజు కూడా మనం చెప్తాం, తల్లి అప్పటి వరకు యవరాజ్య పట్టాభిషేకం అని ఆనందంతో ఉంది, ఉత్సాహంగా ఉంది. ఇప్పటి వరకు నేను పట్టమహిషినే, రేపటి నుండి నేను కాబోయే రాజుకి తల్లిని కదా అనుకుంది. కానీ ఆ రాత్రికి రాత్రి జరిగినటువంటి మార్పు వల్ల మరి పట్టాభిషేకం లేదు. అమ్మ నేను రేపటి నుండి అడవుల్లోకి వెళుతున్నాను అని వచ్చాడు, నమస్కరించాడు. అక్కడ తల్లి దీవెన ఎప్పటికీ ఎవరు మర్చిపోనటువంటి దీవెన. నేటి కాలంలో కూడా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తల్లి దీవించాల్సిన దీవెన. నాయన నీకు కష్టం వచ్చిందని అటు ఇటు పారిపోకని చెప్పినటువంటి దీవెన. ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది నాయన అని చెప్పిన ఆ తల్లి దీవెన మనం ఇప్పటికీ మన పిల్లలందరికీ చెప్పాల్సినటువంటిది. ఏదో కష్టం వచ్చిందని ఇంకెవరో ఏదో చెప్పారని ఈ రోజున్న ధర్మాన్ని విడిచి రేపు ఎక్కడికో వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలంటే కౌసల్యమ్మని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పుట్టామో అక్కడే మనం ఉండాలి అని పదే పదే గుర్తు చేసుకోవాల్సినటువంటి దీవెన అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడికి పోయిన తర్వాత ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అంటే తన భార్యా వియోగం జరిగినటువంటి దూరంగా వెళ్ళిపోయిందని అడవిలో వెతుకుతున్నటువంటి సమయంలో కూడా ఎక్కడ ధర్మాన్ని విడకుండా ఉన్నాడు. అంటే రాముడు అలా ఉండడానికి తల్లి దీవెనే. అందుకే తండ్రి చనిపోయాడని వచ్చిన వార్తప్పుడు ఎక్కడున్నాడో అక్కడే పిండ ప్రదానం చేశాడు. తన ధర్మం ఏంటో, ఎక్కడ ఎలా ఉన్నాడో భార్యతో తను అలాగ 13 సంవత్సరాలు ఆనందంగా గడిపిన తర్వాత వచ్చిన కష్టంలో కూడా ఎలా వెతకాలో చూశాడు. ఒక మామూలు మానవుడిగానే చూశాడు. నేను దేవుణ్ణి కదా, దేవతా రూపం కదా, అవతారం కదా, అవతారమూర్తిని ఆలోచించలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తరతరాలుగా ఈ రామాయణంలో నేను ఆచరించినటువంటి ధర్మాన్ని ఆచరించాలి అని ఆ తల్లి దీవెన వల్ల జీవితకాలం ధర్మాన్ని ఆచరించినటువంటి వాడుగా ఉంటాడు. ఇక మరి వివాహం అయితే చూడలేదు. యువరాజ్య పట్టాభిషేకం అలా బాధపడ్డాడు. అంటే పట్టాభిషేకం అవుతుంది అనుకున్నప్పుడు ఆ తల్లి అలా బాధపడింది. అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా తల్లి ఇచ్చినటువంటి దీవెన వల్ల శ్రీరామచంద్రమూర్తి తన జీవితకాలం అంటే తనకున్నటువంటి షోడశోప గుణాభిరాముడైనటువంటి రాముడు అయినప్పటికీ కూడా ఆ తల్లి యొక్క అంటే చిన్నప్పటి నుండి ఉన్నటువంటి స్పర్శ, పెంపకము, అభిమానము, ఆ దీవెన. ఎందుకంటే భారతీయ ధర్మంలో ఒకటి మనం ఎప్పుడు చెప్తాం, అన్నింటికీ మిచ్చింది ఆశీఫలం అని. మనం ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదంలో గొప్ప బలం ఉంటుంది అని మన జ్ఞానం. అందుకని కౌసల్యమ్మ ఈ 4 ఘట్టాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సంతోషం అండి. అవతార పురుషుడైనా కూడా అమ్మ గర్భాన ఉదయించక తప్పదు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. తర్వాత
తల్లి ఆశీస్సులు అంతకంటే గొప్ప ఆశీస్సులు ఇంకేమి లేవు. మఠాధిపతులైనా పీఠాధిపతులైనా తండ్రి వెళ్ళి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే కానీ తల్లి సాష్టాంగ పడదు, ఆయనే దిగు వచ్చి తల్లికి నమస్కరిస్తాడు. అలాంటి ఒక ఉన్నతమైన స్థితి తల్లిది. అలాంటి తల్లి యొక్క అమృతుల్యమైన ఆశీస్సులను అందుకున్న రాముడు ఎన్ని కష్టాలు అడవుల్లో తిరిగి ఏం చేసినా కూడా రావణాసురుడు జయించి వచ్చి పట్టాభిషిక్తుడు అయ్యాడంటే ఆ తల్లి దీవెనే. నేటి కాలానికి కూడా ఇది అన్వయించుకొని ముందుకు సాగండి అని మీరు చెప్పిన సందేశానికి ధన్యవాదాలండి. చక్కగా చెప్పారు. అసలు ఈ జానపదం ఎప్పుడు పుట్టింది, ఇందులో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని విభాగాలు ఉన్నాయి? జనపదంలో జానపదం పుట్టింది. జనపదం అంటే పల్లె కాబట్టి ఒక గ్రామం కాబట్టి ఎన్ని జానపద రామాయణాలు వచ్చినాయి అనేటటువంటి ప్రశ్నగానే వేసుకుంటే జానపదుల బాణీల్లో ఎన్ని వచ్చాయో, ఎన్ని బాణీలు ఉన్నాయో అన్నిట్లోనూ రామాయణం వచ్చేసింది. అయితే ఆ జానపద బాణీల్లో ఉన్నటువంటి దాన్ని ఆటలాడుతూ పాటలు పాడుతూ జనజీవితంలోకి తీసుకొని పోవడం అనేది గేయాల వరకు ఒకటి ఉంటుంది. మామూలుగా తొట్టెల్లో పిల్లవాడిని వేసినటువంటి సందర్భంగా కూడా చెప్పుకునేటటువంటి రాముని పాట ఉంది. ఈ అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఎందువలన దేవుడు ఎందు కొరకు దేవుడు అనేటటువంటి ప్రశ్న వేసి సినిమాలు చలనచిత్రాల్లోకి కూడా ఈ విషయాన్ని ఎక్కించేసేసారు. కాబట్టి గీతాలు రకరకాల బాణీల్లో వచ్చినటువంటివి జానపదాల్లో మనకు కనిపిస్తాయి. ఇవి కాకుండా ప్రత్యేకంగా రాసిందే కావచ్చు కానీ అవి జానపదాల క్రిందనే పరిశీలనలోకి వచ్చాయి. అంటే పరిశోధకులు అయినటువంటి వాళ్ళు ఆ విధంగా చేశారు. ఆచార్య బిర్దురాజు రామరాజు కానీ, తూమాడి దొణప్ప కానీ, తంగిరాల వెంకట సుబ్బారావు గారు కానీ, తర్వాత ఈ విధంగా దాని మీద అధ్యయనం చేసినటువంటి మిగతా వాళ్ళు జానపద రామాయణాలను తీసుకొని ఎవరెవరు ఏ విధంగా జనజీవితంలోకి తీసుకుపోయారు అని అన్నట్టయితే యక్షగానాల్లో రామాయణం వస్తువు తీసుకొని రాసినటువంటివి కొన్ని వందలు ఉంటాయండి. మొట్టమొదటి సుగ్రీవ విజయం అని కొందరు యక్షగానం కాదు, కందుకూరు రుద్రకవి రాసింది కాకుండా ఈయన విష్ణుమాయా విలాసం కంకంటి పాపరాజు రాసినటువంటిది మొదటి యక్షగానం అని ఉన్నా కానీ సుగ్రీవ విజయంలోనే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు వాలి సుగ్రీవులము వరుసతో మేము అనేటటువంటి అన్నదమ్ములం అని పాట ఇది బాగా ప్రసిద్ధం అండి. పల్లెల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువగా ఈ గిరిజన సంప్రదాయం వాళ్ళు ఈ వాలి సుగ్రీవులు మావాళ్ళు అని ఇప్పటికి కూడా బంజారా బంధువులు ఈ సుగ్రీవుడు మావాడు వాలి మావాడు అని చెప్తారండి. కాబట్టి సుగ్రీవ విజయం ఆ విధంగా ప్రచారంలోకి వచ్చేసింది. కాబట్టి యక్షగానాల్లో శ్రీ రామాయణము ఉంది, కుశల చరిత్ర ఉంది, శతకంఠ రామాయణము ఉంది, మైరావణ చరిత్ర ఉంది, ఈ సుగ్రీవ విజయం ఉంది. ఈ విధంగా వందలు ఉన్నాయండి. సీతా కళ్యాణం మొదలైనటువంటివి కూడా యక్షగానాల్లో చిన్న చిన్న అంశాలలో కూడా వచ్చాయి. యక్షగానం కాకుండా వచ్చినటువంటి తర్వాత చిరుతల రామాయణం. ఆ యక్షగానంలో దరువులు ఉంటాయి, బాణీలు ఉంటాయి, ద్విపదలు ఉంటాయి, ఇక రకరకాలైనటువంటి భావ రాగ తాళ లయాత్మకమైనటువంటి అనేక అంశాలు అందులో ఉంటాయండి. కానీ అడుగులు అటు ఇటు పడుతూ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఒక భజన సంప్రదాయాన్ని అందులో కొనసాగిస్తూ తీసుకువెళ్ళేటివి. ఒకరు చెప్తుంటే నలుగురు కూడా అంటారు. ఎందుకంటారంటే పూర్వం మైకులు లేవు కాబట్టి ఆ విధంగా. ఇక రెండవది చిరుతల రామాయణం అండి. ఇది వరుసగా అందరు కూర్చోబెట్టి చేతిలో చిరుతలు పట్టుకొని ఆ చిరుతలతోటి ఆడుతూ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా దశరథ మహారాజు నాకు తండ్రియుగావలెగన సంపన్నుడు దశరథ మహారాజు. ఈ విధంగా ప్రతిపాత్ర ప్రచారం చేసుకుంటారండి. చివరికి వచ్చిన తర్వాత జయ జయ రామ జానకి రామ జానకి రామ జయ జయ రామ అంటూ అందరూ కూడా వరుసగా చిరుతలతోటి విజిల్ వేస్తూ దాని బూర ఊదుతూ చిరుతల పంతులు వీళ్ళను ఆడిస్తుంటాడు. అంతా ఎటు అడుగులు వేయాలి ఏ విధంగా అనేటటువంటిది. కాబట్టి వర్తులాకారంగా ఉండి చేస్తారు. రెండవ చిరుతల రామాయణం. మూడవ జానపద రామాయణ గీతాలండి. అవి ఇప్పుడు అవి చెప్పుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో తందనాల రామాయణం అని బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. విధుభవని శాస్త్రి గారు అని రాశారు వారు. కానీ మొత్తం జానపద బాణీలో అండి. మొత్తం సిద్దిపేట, కరీంనగర్ ఈ జిల్లాలలో బాగా వ్యాప్తమైపోయింది తందనాల రామాయణం. ఆ తర్వాత వచ్చినటువంటిది బతుకమ్మ రామాయణం అండి. ఇది కూడా రాయబడింది అయ్యున్నా కానీ రంగనాథ రామాయణాన్ని ఆధారంగా తీసుకొని ద్విపద రంగనాథ రామాయణం అంటే 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణము ఉంటుంది. మధ్యలోకి విడదీసినట్టయితే ఎత్తొస్తుంది. దాన్ని మధ్యలో అది మనము ఉయ్యాలో అంటే చాలు ఈ బతుకమ్మ పాట అయిపోతుంది. ఇప్పుడు ఇందీవరాక్షి పూర్ణేందు నిభాస్య
ఇందిందిరాలక ఎల ఈ అలుక, ఇందిందిరాలక ఉయ్యాలో ఎల ఈ అలక ఉయ్యాలో ఉయ్యాలో అనో అనొచ్చు. ఇది బతుకమ్మ రామాయణం అండి. కాబట్టి ఇన్ని విధాలుగా జానపద రామాయణాలు తెలుగులో వచ్చేసాయి, జనజీవితంలోకి వెళ్ళిపోయినాయి. ఇక పాటలు అయితే అద్భుతంగా ఉన్నాయండి, జానపద గీతాలు అవి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అబ్బో, చాలా సంతోషం అండి. సమాజంలో ఒక ఐక్యతను చాటడానికి, ఒక ఐక్యతను పెంపొందించడానికి ఈ జానపదులు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నం శరీరం పులకాంకితం అవుతుంది. నిజంగా ఆ దృశ్యాల్ని మనం మననం చేసుకున్న కళ్ళతో మనోఫలకం మీద మనం చూడగలిగినా కూడా ఈ యాంత్రిక జీవనానికి పెద్ద ఊరట కలుగుతుంది. కనీసం జీవితంలో అలాంటి ప్రదర్శనలు ఇలాంటి విన్నా కూడా నిజంగా మనసుకి ఎంతో ఊరట కలుగుతుందండి. అది ఆ సంప్రదాయాన్ని దరిదాపుగా కనుమరుగు అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలది, స్వచ్ఛంద సంస్థలకు కూడా ఉందనే విషయం గురించి మీరు పరోక్షంగా కూడా చెప్పుంటారు. ఈ విషయం చాలా ధన్యవాదాలండి. అమ్మ, అది రాముడు కౌసల్యాదేవికి పుత్రుడు, కానీ సుమిత్ర అంతకంటే ఎక్కువగా రాముడిని ప్రేమించిందనే విషయం మనందరికీ తెలుసు. అలాగే రాముడి మీద ఆ తల్లి అవిభాజ్యమైన ప్రేమను ప్రదర్శించిన సంఘటనలు కొన్ని వివరించగలరా మీరేమన్నా? తప్పకుండా అండి. కౌసల్యమ్మ తను పట్టమహిషిగా ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటిది. కైకమ్మ కాస్త రాజసం, దశరథుడికి ముద్దు భార్యను, నాకు యుద్ధ విద్య తెలుసు అనేటువంటి భావంలో ఉన్నటువంటి తల్లి. మధ్యలో ఉన్న సుమిత్రమ్మ ఎప్పుడూ కూడా దైవ చింతనతో దైవోపాసన చేసేటువంటి తల్లి. నిజం చెప్పాలంటే కన్న తల్లి అయినటువంటి కౌసల్యమ్మ కూడా గ్రహించలేదు రాముడు దేవుడని, కానీ సుమిత్రమ్మ గ్రహించింది. అందువల్లే అడవికి వెళ్ళాల్సినటువంటి సమయంలో, ఎందుకంటే తను ఏది కూడా ఆశించలేదు, అందువల్లే ఇద్దరు పిల్లల్ని కనగలిగింది. ఎందుకంటే ఆ పాయసం పంచేటప్పుడే దైవ నిర్ణయంతో 2 భాగాలుగా అమ్మకు వచ్చింది, ఇద్దరు కొడుకుల్ని కనింది. ఇక్కడ రాముడు అడవికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, వెళుతూ ఉన్నప్పుడు కౌసల్యమ్మని ఓదార్చిన తల్లే కాదు, ఓదార్చేటప్పుడు ఎలా ఓదార్చింది అంటే, ఈ 14 సంవత్సరం ఎంతకాలం, అంతేకాదు రాముడంటే నువ్వేదో అనుకుంటున్నావు కానీ, అంటే ఈవిడ మనసులో ఆయన దేవుడు అన్నది స్పష్టంగా తెలుసు కనుక ఆ సూర్యచంద్రులు కూడా హాయిగా చల్లగా కాపాడుతారే తప్ప ఏ హాని కలిగించరు, నువ్వు కన్ను మూసి తెరిచినంత లోపల ఈ కాలం గడుస్తుంది, హాయిగా నువ్వేం బెంగ పెట్టుకోకు, బాధపడకు అని అక్కని ఓదార్చి తర్వాత తన దగ్గర ఉన్నటువంటి తన కుమారుణ్ణి రాముడి వెంట బయలుదేరమంటుంది. నాయనా నువ్వేమనుకుంటున్నావో కానీ ఎవరైతే మీ అన్న ఉన్నారో ఆ రాముడే మీ నాన్న దశరథుడిగా భావించు, మీ వదినమ్మనే నన్నుగా భావించు, ఆ అడవినే అయోధ్యగా భావించు, అంతే తప్ప నువ్వేదో అన్నకు సాయం చేస్తున్నటువంటిది కాదు. నువ్వు అన్నతో ఉండి అన్నకు సేవలు చేసే భాగ్యం నీకు కలిగింది అంటే నీకు అది జన్మ సుకృతం, పూర్వజన్మ సుకృతమే తప్ప ఇంకోటి కాదు, నువ్వు వెళ్ళమని తల్లి లక్ష్మణ్ణి బాధ్యతాయుతంగా పంపించింది. ఎందుకు అక్కడ ఆ మాట చెప్తున్నాను అంటే, ఇది నేటి కాలం వాళ్ళకి బాగా తెలవాల్సినటువంటి విషయం. మనకు సుమిత్రమ్మకి 2 బిడ్డలు ఉన్నారు. ఆమె మనసులో రాముణ్ణి దేవుడిగా తలిచింది, దేవుడు దైవం. ఇంకొక బిడ్డ ఉన్నాడు, భరతుడి వెంట ఎప్పుడూ ఉంటాడు. అప్పుడు కూడా భరతుడు మరి మేనమామ ఇంటికి వెళితే అక్కడికి కూడా శత్రుఘ్నుడు వెళ్ళాడు. ఈ శత్రుఘ్నుడిని భరతుడి వెంబడే ఉంచింది. ఎప్పటి నుండి? పుట్టినప్పుడు కూడా మనం ఉంచడం కాదు, ఆ తల్లి అలా వదిలేసింది. ఊయల్లో ఉన్నప్పుడే ఎప్పుడు కూడా రాముడి వైపు లక్ష్మణుడు చూసేవాడట, మరి భరతుడి వైపు శత్రుఘ్నుడు చూసేవాడట. ఇంకెందుకు 4 ఊయళ్ళని వీళ్ళిద్దరిని ఒక ఊయల్లో వేశారని సార్ చెప్పినట్టు జానపదులు వాళ్ళు కట్టుకొని పాడుకున్నటువంటి పాటల్లో కనిపిస్తుంది. మొత్తంగా అంటే అంత పసిబిడ్డలుగా ఉన్నప్పటి నుండి కూడా వాళ్ళ భావాలు అలా ఐక్యమయ్యాయి. అలాంటిది ఎందుకయ్యాయి అంటే ఈ తల్లిలో ఉన్న భావన అందుకు. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో కూడా చెప్తారు, గర్భవతులుగా ఉన్నటువంటి తల్లులు ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఎలాంటి బిడ్డలు వస్తారని. ఆ తల్లికి బాగా దైవభక్తి, దేశభక్తి ఉంది. అందువల్లే, ఎందుకంటే ఈ రాముడు దైవం అనుకుంది, అందుకని ఆ దైవం వెంబడి లక్ష్మణుని ఉంచింది. ఈ రాముడు ఆజ్ఞాపిస్తే రాజుగా ఉన్నటువంటి భరతుడు ఉన్నాడే, భరతుడు వెంబడి ఉంది అంటే ఆ రాజ్యం వెంబడి ఇంకో కొడుకును, అంటే దేశాన్ని దైవాన్ని ఎప్పుడు కాపాడాలి నాన్న, అందుకని నాకున్న 2 బిడ్డల్ని అట్లా అప్పచెప్తున్నాను అన్నది మీకు సుమిత్రమ్మ మనందరికీ ఎప్పుడు ఇచ్చే సందేశం. మన నేటి కాలంలో నాకేదో కర్మగాలో లేకపోతే ఇష్టానుసారంగానో లేకపోతే ఇంకేదో దానికి ఆశపడి నేను ఒక్కడనే కన్నాను అన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక కొడుకే దేశభక్తి దైవభక్తి నేర్పించండిరా, అది నేర్పితే తప్ప మన పిల్లలు వృద్ధిలోకి రారు అనేటువంటి ఒక తత్వం ఆనాడే చెప్పింది త్రేతాయుగంలో. కాబట్టి అమ్మ
లక్ష్మణ్ని సంతోషంగా తన ఆ దైవతత్వం కలిగినటువంటి దైవమే అని భావించినటువంటి దైవోపాసకురాలు కనుక సుమిత్ర లక్ష్మణుణ్ణి రాముడు వెంబడి అక్కడ పంపించిందండి. చాలా సంతోషం అండి. ఆనాటి నుంచే సుమిత్రాదేవి దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి అనే మాట నేటికి ఆనాటిది ఈనాటి వరకు కొనసాగుతున్నదంటే ఆ తల్లి చూపిన బాటని మనం ఇంకా వదిలిపెడుతున్నామా, ఆచరిస్తున్నామా అనేది ప్రతి కుటుంబం కూడా ఆలోచించి దేశభక్తి దైవభక్తి రెండును పెంపొందించుకోవాలన్న విషయాన్ని ఇప్పటికైనా అజ్ఞానంతో ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని అత్రం తెరుచుకొని ఈ మాట విని ఆచరించగలిగితే దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అనే విషయాన్ని చక్కగా చెప్పారండి. వారు చెప్పిన విషయానికి ఒకటి ఏమిటి అని అంటే, ఈ దశరథుడు పాయసం ఇచ్చాడు, కౌసల్యకు ఇచ్చాడు, తర్వాత కైకేయికి ఇచ్చాడు. కౌసల్య తాను దాంట్లో నుంచి సగము, కైకేయి తన దాంట్లో నుంచి సగము సుమిత్రకి ఇచ్చింది. కాబట్టి ఆమెకు ఇద్దరు సంతానం కలిగారు. ఆ కలిగినటువంటి ఇద్దరు అబ్బాయిల్ని వాళ్ళు ఒక ఊయల్లో వేశారు. వేస్తే కౌసల్య ఇచ్చిన పాయసం వల్ల కలిగినటువంటి లక్ష్మణుడు రాముందికు మళ్ళీ పడుకున్నాడట ఊయలలో. ఆ తర్వాత ఈ శత్రుఘ్నుడేమో భరతుని దిక్కు తిరిగి పడుకున్నట్ట ఆ చిన్నపిల్లలు. వాసుదేవ రామాయణం అని ఈ వాల్మీకి రామాయణానికి అనువాదము ఒకటి అందులో చెప్పాడండి ఆయన. కాబట్టి ఒక్కొక్కరు ఎన్ని ఊహలు చేశారో చూడండి వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెలుగులో వచ్చినటువంటి రామాయణాల్లో. అది అంతరంగం శుద్ధంగా ఉంటే పుట్టే సంతానం కూడా కీర్తివంతులుగా పుడతారనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు సునీత రామ్మోహన్ రెడ్డి గారు. తర్వాత అయ్యా మీరు వాల్మీకి రామాయణం అన్నారు కదా, ఇప్పుడు వాల్మీకి రామాయణానికి ఈ జానపదుల రామాయణానికి ఉన్న భేదాలేంటి? వాల్మీకి రామాయణం సంస్కృతంలో వచ్చింది, అది విశ్వభాష. ఆ విధంగా వచ్చినటువంటి ఆ రామాయణము జనజీవితంలోకి ప్రవహించింది. దాంతో దేశ భాషలలో రామాయణాలు వచ్చాయి. హిందీలో తులసి రామాయణం వచ్చింది, తమిళంలో కంబ రామాయణం వచ్చింది, అదేవిధంగా తెలుగులో భాస్కర్ రామాయణము, మొట్టమొదటి వచ్చింది రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణం నిజం చెప్పాలంటే దేశీ పద్ధతులన్నింటిని అనుసరించి ద్విపదలో వచ్చింది. ద్విపద జానపదాలకు తల్లి లాంటిది. అంటే ద్విపదను ఏ విధంగానైనా మనము ఉపయోగించుకోవచ్చు. ఉయ్యాల పాటగా ఉపయోగించవచ్చు, జోలపాటగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుందా రార పరమానంద రామ గోవింద, అందులో కూడా వాళ్ళ రామ గోవింద. ఇప్పుడు మీరు చూడండి, బాగా ప్రసిద్ధికి ఎక్కిన ఒక దేశభక్తి గీతం ఉంది, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా. సరిగ్గా ఇప్పుడు ఈ జోలపాట బాడీలోకి తెచ్చుకుంటే జో అచ్యుతానంద జో జో ముకుందా రార పరమానంద రామ గోవింద, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా. మొత్తం ద్విపదంతా కూడా ఈ విధంగా జోలపాటగా పాడుకోవచ్చు అండి. ద్విపదను మధ్యలోకి విభజించినట్టయితే ఉయ్యాలపాట అవుతుంది. కాబట్టి ఏ విధంగా వాల్మీకి రామాయణానికి జానపద రామాయణానికి భేదము అని అంటే, జానపదులు ఒక్కొక్క అంశం తీసుకొని కట్టుకున్నారు. కానీ కోలాటం వేసేటప్పుడు మొత్తం రామాయణం చెప్పుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందో ఎవరికి వచ్చిందో తెలియదు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. అది కోతులు పుట్టింది ఎందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి గట్టేటందుకురా, వారధి గట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనలను ఏలేటందుకురా. మొత్తం రామాయణం వచ్చేసిందండి. అంటే కోలాటంలో అది వాళ్ళు అడుగులు వేస్తూ ఆ అడుగులకు అనుగుణంగా ఇది చెప్పుకోవడం అనేటటువంటిది ఉందే మొత్తం రామాయణం. ఆ రామాయణం 24,000 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ సంస్కృత రామాయణం. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ఇన్ని గుణాలున్న ఆ ప్రభువు ఎవరు అని అడిగినటువంటి దానికి ఈ మొత్తం 24,000 పైచిలుకు శ్లోకాలు ఉన్నటువంటిది ఓ 12 పాదాలలో మొత్తం రామాయణాన్ని జానపదులు చెప్పేసుకున్నారండి. కాబట్టి ఏమిటి భేదము అని అంటే ఇదే భేదాలు. ఈ భేదమే కాకుండా అనేక రకాలైనటువంటి కల్పనలు. ఒక చిన్న కల్పన చెప్తాను, కథ. అది చిన్న కల్పన, జనం చెప్పుకునేటటువంటి కథ. చెప్పండి. ఆంజనేయ స్వామిని అక్కడ లంకకు చిచ్చు పెట్టే పరిస్థితి కల్పించారు కదా, అమ్మవారిని అన్వేషణ చేశారు కదండి. అన్వేషణ చేయడానికి వెళ్ళి అమ్మవారిని చూచిన తర్వాత పట్టుబడ్డాడు. పట్టుబడ్డటువంటి ఆంజనేయ స్వామిని
రావణాసురుని ఎదుటికి తీసుకొని వచ్చారు. రావణాసురుడు చంపేయమని అన్నాడు. చివరికి విభీషణుని మాట అనుసరించి తోకకు చిచ్చు పెడతారు. కానీ జానపదులు తోకకు చిచ్చు పెట్టడం అనేది జరగలేదు అని చెప్పారు. జరిగింది, కానీ ఎట్లా జరిగింది అనేదాన్ని చెప్తారు అని అంటే, తోకకు చిచ్చు పెడితే అంటుకోవడం లేదు, తోక మండడం లేదు. దాంతో గుడ్డలు పెట్టి అంటు పెట్టండి అంటాడు రావణాసురుడు. చుట్టూ బట్టలు కట్టి అంటు పెడతారు, కానీ అంటుకోదు. అప్పుడు అంటుకోవడం లేదంటే కిరసనాయిలు కోసి అంటు పెట్టండి అంటారు. అంటే జానపదుల కథ అండి ఇది. అప్పుడు కూడా అంటుకోవడం లేదు అని అంటారు. దాంతో రావణాసురుడు తానే దిగి వచ్చి ఆ తోకను పట్టుకొని కమ్మరి దాటి దగ్గరికి పోతాడు. కమ్మరి ఏం చేస్తాడు, ఆ తిత్తి ఊదితే అక్కడ మంట పడుతుంది. అక్కడ తోక దాటిలో పెట్టి రావణాసురుడు వెళ్ళేసి ఆ తిత్తి ఊదుతాడు, గాలి వచ్చి మంట మండాలని. గాలి కొడుకు తోక కాల్చడానికి గాలి రావడం లేదు. అప్పుడు రావణాసురుడు తిత్తి ఉత్తడం ఆపేసి తానే అక్కడ మూతి పెట్టి ఉఫ్ అని ఊతాడంటండి. అప్పుడు భగ్రం అంటామండి, రావణాసురుని మీసాలు గాలిపోయినాయంటండి. ఓయమ్మో, లంకను కాలబెట్టినా కానీ జానపదుల కంటే మన తాత ముత్తాతలండి జానపదులు, వాళ్ళకి తృప్తి లేదు. రావణాసురుని మీసాలు గాలబెట్టడం అంటే లంకను కాల్చిన దానికంటే గొప్ప. ఇదండి జానపదుల అంటే. ఇట్లాంటివి రామతత్వాన్ని, రాముడి గుణాన్ని, రామదూత యొక్క అద్భుతమైన భక్తిని అసలు జానపదులు ఎంత గొప్పగా, ఏ కవి సరిపోతాడంటే నిజంగా. ఇలాంటి 100-150 కథలు ఉంటాయి. అక్షర ముక్క రాని వాడికి కూడా అర్థమయ్యే విధంగా అసలు మధురంగా వాళ్ళు ఆలపించే, నిజంగా చెప్తుంటే మీరు నిజంగా వాళ్ళు అలా ప్రదర్శన చేస్తూ వినగలిగితే ఈ జీవితానికి అంతకంటే అదృష్టం ఉంటుందా? అలాంటివి జానపదుల కథలు కొన్ని ఉన్నాయండి, గీతాలు కాకుండా. గీతాలు రకరకాలుగా ఉన్నాయి, ఇవి మాత్రం కథలు చిన్న చిన్నవి. అంతా దేశమంతటా కలిపితే 100 వరకు దొరుకుతాయండి. అదే మహాకవుల కావ్యాల్లో, వాగ్గేయకారుల సంకీర్తనలోనూ అక్షర ముక్క రాని వాడి 72 కోట్ల నరాల్లోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉన్నది రామతత్వం. అది బ్రతికిస్తున్నది అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నారండి రామదాసు కంచర్ల గోపన్న. సంతోషం. అమ్మా, రాముడికి తల్లి కాకపోయినా తల్లితో సమానం కైకేయి. మరి సుమిత్ర, కౌసల్య, సుమిత్ర ఎంత గొప్పవారు. మరి వారి పక్కన ఉండగలిగిందంటే కైకేయి సామాన్యురాలు కాదు. స్వార్థ బుద్ధితో ఆలోచించే మనస్తత్వం కూడా ఉండదు, మహారాణి స్థాయి కదా ఆవిడది. అందుకని ఇలా ఉద్దేశం, కొంతమంది ఉద్దేశం ఏంటంటే రాముడికి ఏదో స్వార్థ బుద్ధితోనో ఇంకేదో చెయ్యాలనే ఉద్దేశంతో రాముడిని అడవులకి పంపలేదు. దాని వెనక ఏదో పరమార్థం దాగి ఉంటుందనేది విద్యుల భావన. అలాంటి పరమార్థం ఏదైనా ఉన్నదా? తప్పకుండా. ఇప్పుడు మనకి ఆదికవి మనకు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం కాదు, గోప్యంగా చెప్పినటువంటివి అనేక విషయాలు ఉంటాయి. అందులో భాగంగానే మనం ఆలోచించాలి. కైకమ్మ, ఎందుకంటే మీరు రామాయణాన్ని చదివితే కనుక అందులో మనకు కనబడేది ఏంటంటే, పుట్టింది ఆది కూడా తల్లి నడకలు వచ్చింది మొదలు కూడా పొద్దున్న లేస్తే రాముడు కైకమ్మ అంతఃపురం వైపే అడుగులు వేసేవాడట. అలాగే కైకమ్మ కూడా ఆ బిడ్డను చూడకపోతే పొద్దున తెల్లవారేది కాదంట. ఇంక ఏ అల్లరి చేసినా, ఏం చేసినా, ఏది చూసినా రాముడి తర్వాతే మిగతా అందరూ. కాబట్టి రామయ్యను కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచినటువంటి తల్లి మరి కైకమ్మ. అంతేనా అంటే మీరు చిన్నప్పటి నుండి ఆవిడ పెంపకంలో చూస్తే కనుక అంతా కూడా కౌసల్య కంటే కైకమ్మే ఎక్కువగా పెంచింది అని మనకు తెలుసు. ఇంతేకాదు, మనకు రాజరికంలో ఉన్నటువంటి దాంట్లో అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా కైకమ్మ చాలా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి స్త్రీమూర్తి. అందుకనే ధనుర్విద్య ఏదైతే ఉందో ఆ తల్లికి బాగా తెలుసు. తన బిడ్డకి అంటే రాముడిని తొడ మీద కూర్చొని పెట్టుకొని ధనుర్బాణాలు ఎలా వదలాలో నేర్పించినటువంటి తొలి గురువు కైకమ్మ. అంటే ఒక బాణాన్ని వేయడం అంటే యుద్ధం చేయడానికి, ఒక పౌరుషాన్ని, ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి క్షత్రియ గుణం ఎలా ఉండాలో నేర్పిన తల్లి కదా. దీనికి కూడా మళ్ళీ మనకి ఇంకొక ఉదాహరణ ఎక్కడ కనిపిస్తుందంటే, మనకి ఆయనకి ఉపనయనం జరిగినప్పుడు రాముడికి, అంటే ఆ కాలంలో కాదు మొన్నటి వరకు క్షత్రియులు అందరికీ ఉపనయనాలు జరిగేవి. మరి ఆ కాలంలో ఉపనయనం జరిగినప్పుడు అందరూ కూడా బహుమతులు ఆ జోల్లో వేస్తారట. అలా జోల్లో బహుమతులు వేస్తున్నారు, రామయ్య మాత్రం చాలా ఏదో అలా వేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడట. ఎక్కడా కూడా ఆనందం కనపడలేదు ఆ కళ్ళల్లో. అది గ్రహించిన కైకమ్మ రత్నాలు పొదిగినటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకొచ్చి ఆ జోల్లో వేయగానే ఆనందంతో కళ్ళు మెరుమెట్లు గొలిపాయట. అంటే నువ్వు క్షత్రియుడు, శౌర్యం ఉండాలి, ఏదైతే రాక్షసత్వం ఉందో దాన్ని సంహరించాలి అని చెప్పక చెప్పినటువంటిది మరి ఆ ఉపనయన ఉదంతం.
మరి అది అలా చేసింది. అంతేకాదు మరి అందరూ కూడా అంటారు, కానీ నిజానికి ఆ రోజు యువరాజ్య పట్టాభిషేకం అని ఎప్పుడైతే రాజు చెప్పాడో దశరథ మహారాజు, అయోధ్య నగరం అంతా కూడా చక్కగా పన్నీరుతో చెల్లారు, రత్నాలతో ముత్యాలతో ముగ్గులు పెడుతున్నారు అన్నప్పుడు మందర తిరుగుతూ వచ్చి అమ్మ రామయ్యకు రేపు పట్టాభిషేకం అన్న విషయం చెప్పగానే ఆనందంతో పరవశించి ముత్యాల హారాన్ని ఇదిగో తీసుకోవే మందర అని ఇచ్చింది. అంత ఆనందం ఎందుకు పడింది? మరి అదే ఈర్ష్య ద్వేషం ఉంటే ఇక్కడ తప్పకుండా అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం. కొన్ని రామాయణాల్లో ఉన్నాయి, కొంతవరకు ఉత్తర రామాయణంలో ఇలా చూచాయిగా ఉంది అని చెప్పేటువంటిది ఏంటంటే, ఆ రోజు తాను దీక్ష తీసుకునే ముందు కైకమ్మ దగ్గరికి రాముడు వచ్చాడని, ఆ కళ్ళల్లో అంటే చెప్పినటువంటి భావన ఏంటంటే, నాకు ఆ రోజు నువ్వు విలువిద్య నేర్పింది కానీ, ఖడ్గం ఇచ్చి పౌరుషాన్ని నేర్పింది కానీ, ఇలా పట్టాభిషేకం చేయించి ఈ అయోధ్యలో కూర్చోబెట్టడానిక? ఎందుకంటే అప్పటికే దశరథ మహారాజు న్యాయం 4 పాదాల నడుస్తూ ఎన్నో సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి వాడు కదా, 60 ఏళ్ల నుండి శుద్ధంగా ఉంది కదా, ఇక్కడ ఏమి అన్యాయాలు అక్రమాలు లేవు కదా. ఇక్కడ కాకుండా ఆ రోజు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అంటే, ఏ రాజ్యమైనా ఎప్పటికీ ఉండాలి అంటే బాగా వృద్ధి చెందవలసినటువంటిది విద్యా వ్యవస్థ. ఆనాటి త్రేతాయుగం అనవచ్చు, నేటి కలియుగంలో కూడా అనొచ్చు. మనకు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి నేటి కాలంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆ విద్యా వ్యవస్థ సుభిక్షంగా ఉండాలి అంటే ఆనాటి కాలంలో ఆ విద్యా వ్యవస్థ అంతా కూడా అరణ్యాల్లో ఉండేది. ఆ అరణ్యాల్లో ఉన్నప్పుడు ఈ రాక్షసమూకంతా కూడా ఎప్పటికప్పుడు ఆ విద్యా వ్యవస్థని ఎప్పుడు కూడా మనం వాళ్ళు వెళ్ళిండే కదా, అక్కడ కూడా అదే జరుగుతుంది. ఎక్కడ కూడా దాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేయాలని చూసేటువంటి రాక్షసులు ఉన్నారు కదా. ఆ విద్యా వ్యవస్థ సుభిక్షంగా ఉండాలంటే రాముడు అయోధ్య కంటే అరణ్యాల్లో ఉంటే బాగుంటుంది. ఆ రాక్షసులందరూ సంహరించబడతారు. అంతకుమించి కారణజన్ముడు కావలసినటువంటి కార్యం కావాలి అంటే మరి అది జరగవలసిందే. కాబట్టి అవన్నీ జరగాలి అంటే రాముడు అయోధ్య కంటే అరణ్యానికి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే అప్పటి వరకు ఉండి ఎప్పుడో తనకెంతో ఏదో వరం వల్ల దశరథుడికి ఏదో మేలు చేసింది, ఎక్కడో దేవతలకు సహాయం చేయడానికి యుద్ధం చేసినప్పుడు అని, అప్పుడు అవసరం లేదులే అని చెప్పినటువంటి ఆవిడ ఇప్పుడు ఆ వరాలని మిషగా పెడుతుందా? పెట్టలేదు. తన పేరు పోయినా అంటే మనం ఇప్పటికి కూడా చాలామంది అంటారు, కైకేయి అంటే భర్త చావుకు కారణం ఆమె, రాముడు అడవులకు పోవడానికి ఒక రాక్షసు లాంటి భావం కలిగినటువంటి వాడు అని మనం ఎంతోమంది తిట్టుకునేటువంటి భావన ఉంటే, తన త్యాగానికి మారిపోయారు. ఎంతమంది అన్నా తిట్టుకుంటారు, తప్పదు, తనకు వైదవ్యం వస్తుంది, అది తెలుసు. ఎందుకంటే రాముడు లేకుండా ఒక్క క్షణం కూడా దశరథుడు బతకడు అని బాగా తెలిసినటువంటిది అయినప్పటికీ కూడా ఆ తల్లి ఎందుకు కోరుకుంది అంటే, అక్కడ తర్వాతి కాలంలో ఈ గిరులు జరులు ఉన్నంత వరకు రాముడి కథ మనకు ఉండాలి అందాలి అంటే ఆయన ఆ అరణ్యాల్లోకి వెళ్ళాలి, ఆ రాక్షసులను సంహరించాలి, ఆ మహర్షులందరినీ కాపాడాలి, రావణుని సంహారం కావాలి అంటే వెళ్ళాలి. కాబట్టి తన పేరును త్యాగం చేసినటువంటి మాతృమూర్తి కైకమ్మ. చాలా సంతోషం అండి. దీంట్లో మీరు చెప్పిన దాంట్లో చాలా అంతర్లీనంగా చాలా గొప్ప భావన ఉన్నది. ముని ఆశ్రమాలే ఆనాడు విశ్వవిద్యాలయాలు, ఈనాడు పట్టణంలో ఉన్నట్టుగా లేవాయి. సమస్త విద్యలు జ్ఞానాన్ని బోధించగలిగినటువంటి ఋష్యాశ్రమాలను రాక్షసులు నాశనం చేస్తున్నారు ఒక పక్క నుంచి. ఆ తల్లికి తెలుసు ఆ విషయం. అవి సంరక్షించబడాలంటే విద్య సంరక్షించబడుతుంది, ఆ పరమార్థం కోసమే పంపించి ఉంటుందనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అది సంతోషం అండి. అయ్యా, మరి జానపద రామాయణాల గురించి ఇందాక చాలా కొద్దిగా చెప్పారు. విధానం కానీ మనసును ఆకట్టుకుని రంజింపజేసే మైమరిపించే ఆ కొన్ని గీతాలు మీ నోటించి వినాలని చెప్పని. తప్పకుండా అండి, తప్పకుండా. అక్కడ లేడీ కనిపిస్తుంది. ఈ జానపదులు ఎంత కట్టుకున్నారంటే, చూడుము నాథ ఈ సొగసగు బంగారు లేడి చూడుము నాథ, ఇంత చక్కగా పాడుకుంటూ, అంటే యక్షగానంలో కానీ దీంట్లో చిత్రరామాయణంలో కానీ ఈ దరువుల్లోకి వస్తుంది ఇది. ఆ తర్వాత ఎందుకే సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకే సీత, ఇది చర్చ జరుగుతుంది అనుకోండి. ఇలాంటివి చిన్నవి మనకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇక లేడిపోతున్నది కాబట్టి బాణమేయరా అని లక్ష్మణుని కూడా రాముడు అన్నాడు అన్నట్టుగా, లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణమేయరా, మిట్టన లేడి గుంతన రాముడు గుంతన లేడి మిట్టన రాముడు, లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణమేయరా. ఇలాంటి చిన్న గీతాలు అక్కడక్కడ మనకు ఎన్నైనా కనిపిస్తాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా, ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మ వారు ఏమనుకుంటారు అని మనకు రామాయణంలో లేదు, కానీ జానపద హృదయాల్లో ఉంది.
ఉంగారమా ముద్దుటుంగారమా, ఉంగారమా ముద్దుటుంగారమా, మా రాముల చేతి ఉంగారమా ముద్దుటుంగారమా. ఎగురా రెక్కలు లేవు నడువ కళ్ళును లేవు ఎలాగూ వస్తేవే ఉంగారమా. ఎంత బాగుందండి. ఎగురా రెక్కలు లేవు నడువ కళ్ళును లేవు ఎలాగ వస్తేవే ఉంగారమా. సీతమ్మ వారి ఈ విధంగా అన్నదని చెప్పుకున్నటువంటిది కొద్ది సుదీర్ఘంగా గీతం ఉన్నది ఒకటి చూడండి. శ్రీరామ జయ రామ శృంగార రామ కారుణ్య గుణధామ కళ్యాణ రామ, జగతిపై రామయ్య జన్మించినాడు, సత్యము లోకాన స్థాపించినాడు, తల్లిదండ్రుల మాట చెల్లించినాడు, ఇల్లాలితో పాటు హింసపడ్డాడు, సీతామహాదేవి సృష్టి లోపలను మా తల్లి వెలసింది మహనీయురాలు. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నుల సీత వదినమ్మ మాకు, రాములంతటి వాడు రట్టుపడ్డాడు మానవులకెట్లమ్మ మాట వడకుండా. సీతమ్మ రామయ్య దారి గదిలితే పారిజాతపు పూలు పరిమళించినవి, సీత పట్టగా నేల లంక చెడగా నేల, లంకకు విభీషణుడు రాజుగా నేల. 7 ఏండ్లు 14 ఏండ్లు ఎట్టులుంటివి సీత నట్టడవిలోనా, ఇన్ని కష్టాలు ఎట్లున్నావు అని అంటూ సామెత ఏం చెప్పుకుంటారు అంటే, ఎట్లున్నావమ్మా అనేవి అంటే సీతమ్మ వారి కష్టాలు అని చెప్పేసి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటే ఆ అమ్మవారు అన్ని కష్టాలు అనుభవించింది. నేనెంత, ఆమె సీతమ్మ, నేనెంత, నేను సీతమ్మ. అయినా కానీ ఆ కష్టాలు భరించాలి, నిలదొక్కుకోవాలనేటటువంటి ధైర్యాన్ని చెప్తూ అట్లాగా అంటే ఎట్లుంటి సీత నట్టడిలోన అంటే అప్పుడు సీతమ్మ అన్నదంట, లక్ష్మయ్య నామరది రక్షిస్తూ ఉండ నాకేమి భయమమ్మ నట్టడవిలోనా. ఎంత ధైర్యమండి చూడండి. దేవునంతటి వాడు జనకుడు ఉండంగా మానవుండెంతయ్య మాట పడకుండా, దేవుడంతటి వాడు జననిందవడెను మానవుండెంతయ్య మాట పడకుండా. అన్నదమ్ములు లేక ఆదరువు లేక తోడు లేక సీత దూరమైపోయే, దండమ్ము దశరథరామ దయతోడ దయగావు దయతోడ ననుగావు దాక్షిణ్యధామ, దయతోడ మముగావు దాక్షిణ్యధామ, దండమ్ము దశరథరామ. భజన చేస్తూ ఈ పాట పాడుకుంటారండి. భజన చేస్తూ చేతిలో కోలలు ఉండొచ్చు, లేదా చిరుతలు ఉండొచ్చు, అవి లేకున్నా అడుగుల భజన అయినా కావచ్చు కాక, అడుగుల భజన, ఊరు భజన, చిరుతల భజన, రామ భజన అని ఇట్లా నవవిధ భజనలు ఉంటాయండి. దాంట్లో ఎన్ని రామాయణ గీతాలు వచ్చాయో ఇవన్నీ కూడా జానపద బాణీలో వచ్చినవేనండి. అదే ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక పాటలో ఒక కట్టి పాడారంటే అసలు ఆ పాటలు వింటుంటే మనమే లేచి చిందులు వేయాలనిపిస్తుంది అనమాట. ఆ రకంగా అంత ఉత్సాహం వస్తుంది. అందుకనే ఆ జానపదుల హృదయాల్లో రామాయణం అంత సజీవంగా నేటికి కాదు, ఇంకా ముందు కూడా కొనసాగుతుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించబడాలి మనం అందరం కోరుకుందాము. సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ధర్మబేరి ప్రత్యేక కార్యక్రమంలో జానపద రామాయణం అనే అంశంలో ఇప్పటి వరకు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, సునీత రామ్మోహన్ రెడ్డి గారు ఎన్నో విశేషాలు జానపద రామాయణం గురించి, మాతృభక్తి గురించి, రాముడికున్న మాతృభక్తి గురించి ఎన్నో విషయాలు, చాలా విషయాలు, మనకు తెలియని విషయాలు ఎన్నెన్నో అమృత తుల్యంగా మనకు వివరించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఇలాంటి అద్భుత విషయాలు వినే భాగ్యం మన వీక్షకులందరికీ కలిగింది. ధన్యవాదాలు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. అమ్మ మీకు కూడా ధన్యవాదాలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్.